హలో నమస్తే, వెల్కమ్ టు రెడ్ బేబీస్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఎలా ఉండబోతుంది ఈ హనుమాన్ మూవీ? చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు 12వ తారీఖు గుంటూరు కారం మూవీ కూడా రిలీజ్ అవుతుంది, హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే థియేటర్లు కొంతమంది దక్కుతాయి అంటున్నారు, కొంతమంది తక్కువే వస్తాయి అంటున్నారు. దాని మీద మీరు ఏం స్పందిస్తారు సార్? అదేనండి, ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఉంటుంది కదా తన సినిమా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవ్వాలని. బట్ ఐ మీన్ లైక్ obviously మహేష్ బాబు గారు మాకన్నా 10 times బిగ్గర్ యాక్టర్, బిగ్గర్ స్టార్. సో మోర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఫిల్మ్. సో ఐ మీన్ లైక్ డే వన్ డెఫినెట్గా వాళ్ళ సినిమాకి ఎక్కువ థియేటర్లో ఇచ్చారు. బట్ వీ హోప్ అట్లీస్ట్ డే 2 అన్నా, డే 3 అన్నా, డే 4 అన్నా సరే మాకు స్క్రీన్స్ పెరుగుతాయేమో అని చెప్పి హోప్ఫుల్గా వెయిట్ చేస్తున్నాం. ఓకే, మొన్న రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి సార్ కూడా వచ్చారు. అప్పుడు సార్ కూడా అన్నారు, కథ బాగుంటే, మూవీ బాగుంటే, చిన్న మూవీ అయినా హిట్ అవుతుంది అని. దాని మీద మీరు ఎలా అనుకుంటారు? కోర్స్ అండి, లైక్ ఆయన చెప్పింది 100% కరెక్ట్ కదా. దెర్ ఆర్ మెనీ టైమ్స్ వెన్ ఒక స్మాల్ ఫిల్మ్ రిలీజ్ అయినా సరే అది సినిమా బాగుండడంతో అది ఎక్కువ రోజులు ముందుకు జరిగింది. సో మా సినిమా కూడా అదే జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. తేజ గారితో మీ అనుభవం ఎలా ఉంది సార్? అంటే మీరు చేసిన జర్నీ. అదే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి మీ ఇద్దరం ఒకరికొకరు తెలుసు. డెఫినెట్గా చాలా మంచి యాక్టర్. సో షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా, షూటింగ్ లేనప్పుడు కూడా వీ హ్యాంగ్ అవుట్ అలాట్. సో ఇట్ ఈస్ ఫన్. అదే హనుమాన్ మూవీలో అంటే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే నితిన్ గారు కూడా హనుమాన్ మూవీ, అంటే రీసెంట్ కాదు, ఓల్డ్ మూవీ, దానికి దీనికి ఏమైనా లింక్ ఏమైనా ఉంటుందా సార్? ఓల్డ్ మూవీ అందులో హనుమంతుల వారు ఉంటారు, మా దాంట్లో హనుమంతుల వారు ఉంటారు, అంతే. ఇంక వేరేదేం లేదు. మీకు అంటే రామ మందిరం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా సార్, అక్కడ నుంచి మీకు అంటే విజిటింగ్ వచ్చిందా సార్? అంటే ఇప్పటివరకు లేదండి. ప్రాబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తుందని కోరుకుంటున్నా. ఆ మూవీ మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను, అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్. తప్పకుండా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే 4 ఫిల్మ్స్ కూడా మీరు డెఫినెట్గా చూడండి. అందరినీ ఎంకరేజ్ చేయండి, అన్ని ఫిల్మ్స్ని హిట్ చేయండి. TFI బాగుండాలి, అండ్ సో దట్ అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ.